తెలంగాణ రాష్ట్రంలోని యావత్ ఆదివాసీ కమ్యూనిటీల ప్రజలకు ముఖ్యంగా యువతకు నమస్కరిస్తూ రేపు తుడిందెబ్బ పిలుపు మేరకు యావత్ ఆదివాసీ సమాజం జాతి గుండె చెప్పినటువంటి తుడిందెబ్బ మరి మనకు దక్కాల్సినటువంటి ఏజెన్సీ ఉద్యోగాలు దక్కట్లేదు. అదేవిధంగా అక్రమ ఏజెన్సీ సర్టిఫికేట్లతోటి ఫేక్ స్టడీ సర్టిఫికేట్ తోటి మనకు దక్కాల్సినటువంటి వందలాది ఉద్యోగాల్ని కొల్లగొట్టిన ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకుపోవడంతో తీవ్రమైన నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి యువత మరి దాన్ని ఏ విధంగా మరి సాధించుకోవాలన్న ఆలోచనలో వారికి ఏ విధంగా మరి భవిష్యత్తు అందించాలన్న ఆలోచనతో తుడిందెబ్బ రేపు రాష్ట్ర బంద్కి ఏజెన్సీ ప్రాంతాల బంద్కి పిలుపుకోవడం జరిగింది. దానికి ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలోని ఆదివాసీ 9 తెగలు కోయా, గోండ్, కొలాం, పర్దాన్, తోటి, కొండరెడ్డి, చెంచు, నాయక్పోట్ అన్ని తెగలు చెందినటువంటి విద్యార్థులు మరి అదేవిధంగా మహిళలు, పెద్దలు, రైతులు, కర్షకులు, కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రతి మండల కేంద్రంలో ఏజెన్సీ మండల కేంద్రంలో యొక్క నిరసన ప్రదర్శనలు అదేవిధంగా బంద్ కూడా సంపూర్ణంగా జరిగే విధంగా ఒకరు సహకరించుకోవాలని, సంఘ విభేదాలను పక్కన పెట్టుకొని పార్టీ జెండాలకు అతీతంగా జాతి యువత భవిష్యత్తు మన జాతి అస్తిత్వం కాపాడుకోవడానికి వలస గోరు బంజారాలు మరి ఈరోజు సాంస్కృతికంగా కూడా దాడి మొదలుపెట్టింది. కాబట్టి ఇప్పటికే గత 50 ఏళ్ళుగా మనకు దక్కాల్సినటువంటి విద్య, ఉద్యోగాలు, రాజకీయ పదవులు, భూములు అన్ని సాంస్కృతికలు కోల్పోవడంతో పాటు చివరికి మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆశ్రమ స్కూళ్ళల్లో, ఏకలవ్య స్కూళ్ళల్లో తీజ్ ఉత్సవాల పేరిట భారీ ఎత్తున సాంస్కృతిక విధ్వంసానికి కూడా పాల్పడుతున్నారు. కాబట్టి మరి మొన్ననే మేడారం వెళ్తూ మరి మార్గ మధ్యలో ఉన్నటువంటి ముత్తాపురం ఏకలవ్య స్కూల్లో దాన్ని పరిశీలించినప్పుడు వాస్తవం కళ్ళెదురు కనపడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుని, ఉపాధ్యాయులను కూడా మరి జరిగిన విషయాన్ని మరి అడగడం జరిగింది. మీకు ఎవరిచ్చారు, ఏ ఉత్తర్వుల ప్రకారం మీరు ఈ విధంగా తీజ్ ఉత్సవాలు మా ఏజెన్సీ ప్రాంతంలో మా పిల్లలు చదువుకునే దగ్గర చేస్తారని చెప్పి నిలదీయడం జరిగింది. దానికి వారు సంజాయిస్తూ ఒక 15 నిమిషాల్లోనే మేము ఇక్కడిని తొలగిస్తాము, మా పైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా మీరే మమ్మల్ని కాపాడని చెప్పి చేతులు పట్టుకుని బతికినటువంటి సంఘటన కూడా మీరందరూ కూడా ఈ యొక్క టీవీ HD టీవీ ద్వారా మీరందరూ కూడా చూసే ఉన్నారు. కాబట్టి దాన్ని బట్టి అదేవిధంగా దాన్ని తీసివేయకపోగా ఇంకా అనేకమైనటువంటి ఏకలవ్య స్కూల్, ఆశ్రమ స్కూళ్ళల్లో ఈ మధ్యన మళ్ళీ తీజ్ ఉత్సవాల పేరిట పెద్ద ఎత్తున మరి ఏర్పాటు చేస్తూ ఆదివాసీని రెచ్చగొట్టే విధంగా మరి ప్రకటనలు ఇవ్వటం, ఇంకో పక్కన మా యొక్క ఆదివాసీ టీచర్ల పైన, ఉపాధ్యాయులపైన మీరే ఈ సమాచారం బయటకు అందిస్తున్నారని చెప్పి వారిపైన కేసులు పెడుతున్నామని చెప్పేసి హెచ్చరించడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు కనుక మీరు యొక్క తీజ్ గద్దెల్ని ఈ యొక్క ఆశ్రమ స్కూలు, ఏకలవ్య స్కూళ్ళ నుంచి తొలగించకపోతే మరి ఎటువంటి మరి కార్యాచరణ తీసుకోవడానికైనా ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ అదే తుడిందెబ్బ సిద్ధమవుతున్నాం. ఖచ్చితంగా ఈరోజు రాత్రికి మరి యొక్క ముత్తాపురం స్కూల్ కావచ్చు, అదేవిధంగా పాకాల కొదనటువంటి స్కూల్లో కావచ్చు, మా యొక్క తుడిందెబ్బ శ్రేణులు, అదేవిధంగా ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ, మండల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులందరం కూడా చేరుకోబోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఇటువంటి చర్యలు పాల్పడుతున్నటువంటి గోరు బంజారాలపైన తీవ్రమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను తక్షణమే సస్పెండ్ చేసి మరి యొక్క ఏజెన్సీ నుంచి తీసివేయాల్సిన అవసరం ఉంటుందని తెలియజేసుకుంటూ రేపటి బంద్కి మరి 9 తెగల సమాజం కూడా మనకు దక్కాల్సినటువంటి జీవో నెంబర్ 3 పైన హామీ ఇవ్వలేదు మేడారంలో. అదేవిధంగా జీవో నెంబర్ 109 అమలు చేస్తామని చెప్పి హామీ ఇప్పించలేకపోయారు. అదేవిధంగా అక్రమ ఏజెన్సీ సర్టిఫికేట్లు, స్టడీ సర్టిఫికేట్లతోటి గత 10-15 సంవత్సరాలుగా మరి అక్రమంగా ఉపాధ్యాయులుగా నియమింపబడి వేలాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని తీసుకున్న జీతాలుగా తీసుకున్నటువంటి మరి యొక్క గోరు బంజారాలను ఇంతవరకు సస్పెండ్ చేయకపోగా మాకు దక్కించకపోవడంతో రేపటి బంద్ పిలిపించడం. ఒకవేళ యొక్క యువత ఉద్యోగాలు రాక నిరాశ నిస్పృహకు గురై మరి అదేవిధంగా ఈ యొక్క ఏజెన్సీ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులపై యొక్క గోరు బంజారాల దాడులు సహించలేక, మానసిక ఒత్తిడి భరించలేక వారేమన్నా అఘాయితాలకు పాల్పడ్డా కూడా ఆదివాసీ రాజకీయ నాయకులది, మా మంత్రి గారిది బాధ్యత వహించాలని తెలియజేస్తూ రేపటి బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేయాలని చెప్పేసి మరి తెలియజేస్తూ జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.